హాయ్ ఫ్రెండ్స్, 12 తారీఖు 7వ నెల 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిన్న ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు కర్మాగారానికి వచ్చిన సందర్భంగా తెలపడం జరిగింది. కేంద్ర ఉక్కు శాఖ మినిస్టర్ పేరు ఏమిటి అని అడుగుతాడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. అదేవిధంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. గుర్తుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ, తెలుగు వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. ఉక్కు శాఖ మంత్రి పేరేమో కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ. ప్రగతికి పునాది భోగాపురం అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. భోగాపురం విమానాశ్రయాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు అని అడుగుతాడు విజయనగరం జిల్లా. ఇందులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది. రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి టీడీపీ ఎంపీ, తెలుగు వ్యక్తి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతోంది. తొలిసారి మణిపూర్కు చెందిన జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. మణిపూర్ నుంచి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరి పేరును కొలీజియం సిఫార్సు చేసింది అని అడుగుతాడు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్. ఇంపార్టెంట్. మరొక ఖాళీ పదవికి తమిళనాడుకు చెందినటువంటి జస్టిస్ ఆర్ మహదేవన్ పేరును కూడా సిఫార్సు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మణిపూర్కి చెందినటువంటి ఏ వ్యక్తి అని అడుగుతాడు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్. ఇంపార్టెంట్ పేరు. ఇప్పుడు దాకా మణిపూర్ నుంచి ఏ ఒక్కరు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేయలేదు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్ కోటేశ్వర్ సింగ్ని కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. భారతీయ కెప్టెన్ సిబ్బందికి సాహస అవార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాస్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం IMO 2024 అవార్డును ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. ఏ కెప్టెన్ పేరు ఏంటి అని అడుగుతాడు అహిలాస్ రావత్. సుప్రీంకోర్టుకు 75 రూపాయల వెండి నాణ్యం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఏర్పడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగితే 75. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏర్పడిన సందర్భంగా ఎన్ని రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు 75 రూపాయల వెండి నాణ్యం. ఉపాధి వృద్ధికి మేలిమి మార్గం అని చెప్పి యువతకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల గురించి ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలను కొరవడటం, సరైన జీతభత్యాలు లభించకపోవడం భారతదేశాన్ని పీడిస్తున్న సమస్యలు. 2022-23లో దేశీయంగా కార్మిక భాగస్వామ్య రేటు 50.6% అని, మహిళా కార్మిక భాగస్వామ్యం 31.6%అని నియతకాల శ్రామిక శక్తి సర్వే తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ సర్వే తెలిపినటువంటి ఈ నిష్పత్తులు గుర్తుపెట్టుకోండి. 2022-23లో 15-19 ఏళ్ల యువతలో నిరుద్యోగత శాతం ఎంత అని అడుగుతాడు 12.9%. ఇంపార్టెంట్. ఇది కూడా. ఆస్ట్రియాతో చెలిమి ఇండియా కలిమి అని చెప్పి ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు సంబంధించిన ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రియా పర్యటనకు ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతాడు జూలై 10. ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్ పేరు ఏమిటి అని అడుగుతాడు కార్లో నెహమ్మర్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వయ్యాపుల కేశవ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ పేరు ఏమిటి అని అడుగుతాడు వయ్యాపుల కేశవ్. స్థిరాస్తి రారాజు DLF రాజీవ్ సింగ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. స్థిరాస్తి రంగంలో సంపన్నుడుగా DLF చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈయన నికర సంపద 1,24,420 కోట్లు అని హురున్ ఇండియా 2024 జాబితా తెలిపింది. అగ్రగామి 100 మంది స్థిరాస్తుల శ్రీమంతులతో కూడిన జాబితా గురువారం విడుదలైంది. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు DLF చైర్మన్ రాజీవ్ సింగ్. రెండో స్థానంలో ఉన్నది మంగళ్ ప్రభాస్ లోదా. ఆయన కుటుంబం
91,700 కోట్ల సంపత్తితో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నాడు. గౌతమ్ అదానీ కుటుంబ సంపద విలువ 56,500 కోట్లతో మూడో స్థానంలో నిలవడం జరిగింది. స్థిరాస్తులో దిగ్గజ శ్రీమంతులు వీరే అని చెప్పి మొదటి 9 మందిని రాయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. రాజీవ్ సింగ్ డిఎల్ఎఫ్ సంస్థ 1,24,420 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంటే, ఎంపీ లోధా కుటుంబం మెక్రోటెక్ డెవలపర్ సంస్థ 91,700 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. గౌతమ్ అదానీ కుటుంబం అదానీ రియాలిటీ 56,500 కోట్లతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో వికాస్ ఒబెరాయ్ ఉన్నాడు. ఒబెయార్ రియాలిటీ సంస్థ 44,820 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ 1, 2, 3, 4 స్థానాల్లో ఉన్నటువంటి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వానికి కెనరా బ్యాంకు డివిడెంట్ 1,838 కోట్లను ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో కెనరా బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల డివిడెంట్ను ప్రకటించింది అని అడిగితాడు. 1,838 కోట్లు, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అదేవిధంగా కెనరా బ్యాంక్ సీఈఓ పేరు కె సత్యనారాయణ రాజు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ వింబుల్డన్ టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. వింబుల్డన్లో ఫైనల్కి మహిళల సింగిల్స్లో ఫైనల్కి పావోలిని క్రెజికోవా చేరుకోవడం జరిగింది. టెన్నిస్లో అత్యంత పురాతనమైన ట్రోఫీ ఏదేనంటే వింబుల్డన్. అదేవిధంగా టెన్నిస్లో అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా వింబుల్డన్. వింబుల్డన్ ఏ నగరంలో నిర్వహిస్తారంటే లండన్లో నిర్వహిస్తారు, బ్రిటన్ దేశంలోని. 2024 వింబుల్డన్ మహిళల సింగిల్స్లో సెమీఫైనల్కి వెళ్ళినటువంటి క్రీడాకారులు ఎవరు అని అడిగితే పావోలిని క్రెజికోవా. అదేవిధంగా ఫుట్బాల్లో యూరోకప్ జరుగుతుంది. యూరోకప్ ఫైనల్కి 2024 యూరోకప్ ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ ఏమిటి అంటే ఇంగ్లాండ్ మరియు స్పెయిన్. ఈ రెండు ఆటలకి జరిగినటువంటి ఫైనల్లో విజేతను చూద్దాము. ప్రజెంట్ అయితే 2024 యూరోకప్కి ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ ఇంగ్లాండ్ మరియు స్పెయిన్. యూరోకప్ ఏ ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అంటే ఐరోపా ఖండంలో మాత్రమే నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ. 2024 యూరోకప్ ఏ దేశం నిర్వహిస్తుందంటే జర్మనీ. అదేవిధంగా ఫుట్బాల్లో కోపా అమెరికా కప్ జరుగుతుంది. కోపా అమెరికా కప్ ఏ క్రీడలో నిర్వహిస్తారని అంటే ఫుట్బాల్ క్రీడలో నిర్వహించేటటువంటి ట్రోఫీ. ప్రజెంట్ కోపా అమెరికా కప్ 2024 ఫైనల్కి వెళ్ళినటువంటి టీము, మొదటి ఫైనల్కి వెళ్ళినటువంటి టీము కొలంబియా. ప్రజెంట్ కొలంబియా ఫైనల్లో అర్జెంటీనా దేశంతో తలపడుతుంది. 2024 కోపా అమెరికా కప్ ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ కొలంబియా మరియు అర్జెంటీనా. పారిస్ ఒలింపిక్స్ మరో 14 రోజుల్లో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2024 ఒలింపిక్స్ ఏ దేశం నిర్వహిస్తుందంటే ఫ్రాన్స్ దేశం. ఏ నగరంలో నిర్వహిస్తారంటే పారిస్లో నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం తరపున 2024 పారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే 113 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.